ఉన్నాడు. హల్లెలూయా! దేవుని అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 50వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంది అనంటే, కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని. నెమ్మది అనే మాట దగ్గర మనం ఒక నిమిషం ఆగితే, ప్రతి మనిషి జీవితంలో నెమ్మది అనేది చాలా చాలా అవసరం. నెమ్మది, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా ఒకే అర్థానికి చెందినటువంటి మాటలు. ప్రతి మనిషికి కూడా నెమ్మది అనేది చాలా అవసరం. ఒక మనిషి ఎంతో ధన సమృద్ధిని కలిగి ఉన్నప్పటికీ, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నప్పటికీ, ఆస్తిపాస్తులు కలిగి ఉన్న కోట్ల కొలది డబ్బులు బ్యాంకుల్లో మనకి ఉన్నప్పటికీ కూడా, భోజనం టేబుల్ నిండా సమృద్ధైన ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా, సమాధానం అనేది, నెమ్మది అనేది మనిషికి లేకపోతే ఇక ఎన్నున్నా కూడా దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండనే ఉండదు. అవునా కదా అండి? లక్షల రూపాయలు పెట్టి మంచాన్ని అయితే కొంటాం, కానీ మంచం మీద పడుకొని సుఖంగా నిద్రపోవటం అనే సుఖ నిద్రని ఎక్కడ కొంటాం చెప్పండి? చాలా శ్రేష్టమైన పదార్థాలని తెచ్చుకొని వండుకొని పెట్టుకొని భోజనం టేబుల్ నిండా నింపుకోగలం, కానీ ఆ భోజనం టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలని తిని సవ్యంగా అనుభవిస్తా ఆనందిస్తేటటువంటి తినేటటువంటి మనసును ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, చాలాటటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ ఆ మనిషి విలువగా బ్రతకటానికి కావలసినటువంటి కుటుంబ సమాధానం, అంతరంగ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్తలో దేవుడు 14వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉంటారు, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చినట్టుగా కాదు అని. లోకంలో కూడా సమాధానం అనేది కలుగుతుంది, కాసేపు సంతోషం అనేది కలుగుతుంది. అదంతా కూడా ఎలాంటిది అంటే తాత్కాలికమైనది. ఒక వస్తువు కొన్నప్పుడు, ఒక వస్త్రాన్ని ధరించినప్పుడు, ఒక శ్రేష్టమైన ఆహార పదార్థాలని తిన్నప్పుడు, లేదా ఒక వ్యక్తి పొగిడినప్పుడో ఏదో ఒక రీతిలో మనసు కాస్త తేటపడటం అనేది, ఆనందపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అదంతా కూడా తాత్కాలికమే. కాసేపు అది పక్కకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ వస్త్రం పాతబడిపోయిన తర్వాత, ఆ వాహనం పాతదైపోయిన తర్వాత, లేకపోతే మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత యథావిధిగానే మన జీవితంలో సమాధానాన్ని కోల్పోతాం. చాలామంది సమాధానం కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారండి? ఈ పని ఎందుకు చేస్తున్నారండి? ఇలాంటి వాటిల్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారండి అంటే, సమాధానం కోసం అండి. మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి కోసం దీన్ని తీసుకుంటున్నాను, మనశ్శాంతి కోసం ఈ స్థలానికి వస్తున్నాను, మనశ్శాంతి కోసం ఈ నవ్వే ప్రోగ్రాం చూస్తున్నాను, మనశ్శాంతి కోసం ఈ ఆహ్లాదకరమైన స్థలానికి వస్తున్నాను అని చెప్పేవారు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ వారికి మనశ్శాంతి అది తీసుకున్నప్పుడు, అది చూసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే కలుగుతుంది కాసేపు. మళ్ళీ అదంతా నార్మల్గా అయిపోయిన తర్వాత, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మనం తీసుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా బాధలే గుర్తొస్తూ ఉంటాయి, కష్టాలే గుర్తొస్తూ ఉంటాయి, వేదనలే గుర్తొస్తూ ఉంటాయి, నెమ్మది అనేది ఎగిరిపోతూ ఉంటుంది. కానీ దేవుడిచ్చే సమాధానం మాత్రం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! శాశ్వతమైన సమాధానాన్ని దేవుడిస్తాడు. కీర్తనకారుడు అదే అంటున్నాడు. అయితే దేవుని సమాధానం మనకు ఎలా కలుగుతుంది అంటే, దేవుడే డైరెక్ట్గా దిగొచ్చి మనకేమి డైరెక్ట్గా చెప్పి, డైరెక్ట్గా ఆదరించి అట్లా చేయడు. అలా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి, రేర్గా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఎలా మనల్ని ఆదరిస్తాడు, ఎలా మనకి నెమ్మదినిస్తాడు అంటే, కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అంటే నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం నీ వాక్యమేనయ్యా. దాని వలనే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. నా బాధలో నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇదే అంటే దేవుని వాక్యమే నాకు నెమ్మదిని కలిగిస్తూ ఉంది. అంటే బాధలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి నెమ్మది దేవుని వాక్యం ద్వారా కలిగింది. ఇక జీవితం ఎందుకులే, బ్రతకటం ఎందుకులే అనుకున్నటువంటి ఈ వ్యక్తికి నెమ్మది
లేకపోతే బ్రతకాలి అనేటటువంటి ఆశ, బ్రతుకుదాం అనేటటువంటి కోరిక దేవుని వాక్యం ద్వారానే కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందిని మనం గమనించినప్పుడు సంఘాల్లో ఉన్న అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈరోజు చాలా కన్నీటితో మందిరంలోనికి వచ్చానండి, కానీ దేవుడు చాలా స్పష్టంగా నాతోనే మాట్లాడారు. అయ్యగారు అందించేటటువంటి వాక్యంలో నుంచి దేవుడు యాజ్ ఇట్ ఈజ్‌గా మా విషయంలో ఏం జరిగిందో, నా మనసులో ఏ బాధ ఉందో దానికి తగ్గట్టే మాట్లాడాడు. యాజ్ ఇట్ ఈజ్‌గా దేవుడు అదే వాక్యాన్ని నాకు అందించారు అని చెప్పేవారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చాలా మందిని చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం అండి ప్రతి మనిషిని ఆదరిస్తది. దేవుని వాక్యం ప్రతి మనిషికి కూడా నెమ్మదిని కలిగిస్తూ ఉంటది. ఎంతోమంది జీవితాలను మార్చింది, ఎంతోమంది జీవితాలలో సమాధానాన్ని ఏర్పాటు చేసింది దేవుని వాక్యమే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులు డాక్టర్ పాల్ యాంగిచో గారు దక్షిణ కొరియా దేశంలో అమూల్యమైన సేవా పరిచర్యను జరిగించి ఇప్పుడు ప్రభువుతో ఉన్నారు. ఆ మంచి దైవజనుడి గురించి తెలియని వాళ్ళు అనేవాళ్ళు క్రైస్తవ్యంలో ఎవ్వరూ ఉండనే ఉండరు. గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ప్రభువుని నమ్ముకోకముందు ఆయనకి క్షయవ్యాధి వచ్చింది. క్షయవ్యాధి వచ్చిందని ప్రజలందరూ కూడా ఒక అంటరాని వ్యక్తిని చూసినట్టుగా చూసి ఒంటరిగా ఉంచేసి భోజనం టయానికి భోజనం ఒక పళ్ళెంలో పెడతాం, ఆ డోర్ దగ్గర పెట్టేయటం, వాటర్ డోర్ దగ్గర పెట్టేయటం, ఏది ఆయన తీసుకున్నది వీళ్ళు తీసుకోవడానికి లేదు, అంటుకోవడానికి లేదు, దగ్గరికి వెళ్తానికి లేదు, మాట్లాడటానికి లేదు, కాసేపు ఈయన సంతోషంగా బయట సమయం గడపడానికి లేదు. రూమ్లోనే డాక్టర్లు చెప్పేశారు, కొన్ని నెలల్లో నువ్వు చనిపోతున్నావయ్యా, నీకేం కావాలో దాన్ని చక్కగా అనుభవించేయి, తినేసేయి, ఆనందపడిపో, ఇక నీకేం కావాలో అది చేసేసుకో, అయిపోయింది నీ టైము, నీ వ్యాధి ముదిరిపోయింది, ఇక నీ జీవితం క్లోజ్ అయిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆ దైవజనుడు ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి రూమ్లో కూర్చొని ఒంటరిగా ప్రజలందరి చేత ద్వేషించబడిన వాడే బాధతో ఒంటరిగా మిగిలిపోయి రూమ్లో ఉండిపోయాడు. అలా కన్నీరు పెట్టుకుంటూ బాధపడిపోతూ దుఃఖంలో ఉన్నటువంటి ఆ దైవజనుడి దగ్గరికి ఒక చిన్న పాప వచ్చింది. ఆ చిన్న పాప వచ్చి డోర్ తట్టి, అంకుల్ మీకు ఇది ఇవ్వటానికి వచ్చాను అని పరిశుద్ధ గ్రంథాన్ని ఆ దైవజనుడికి అందించింది. క్రొత్త నిబంధన బైబిల్ ఆ దైవజనుడికి ఇచ్చింది. ఆయన ఇదేంటి అని చెప్పేసి ఆ తీసుకొచ్చిన చిన్న పాప అని కూడా చూడకుండా, అమ్మాయి వయసును బట్టి కూడా చూడకుండా, బైబిల్ని చూడగానే ఇతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసి విస్ఫుటంగా ఆ అమ్మాయి మీద అరిచేశాడు. అరిచేసి ఆ బుక్ని, అంటే ఆ బైబిల్ గ్రంథాన్ని, ఆ క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని బయటికి ఇసిరేశాడు. ఆ చిన్న పాప బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది రెండో రోజు. ఆయన తిట్టినప్పటికీ కూడా ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నారని గమనించిన ఈ పాప ఈ బైబిల్ చదవాలి అంకుల్ అని చెప్పేసి ఆశతో వచ్చి మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ అదే విధిగా చేశారు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ అదే విధిగా చేశారు. తిట్టి పంపించేస్తా ఉన్నారు. అలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు ఆ బైబిల్ గ్రంథాన్ని అలా చేస్తా ఉన్నప్పుడు, ఆ అమ్మాయిని అలా దూషిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు ఆ చిన్న పాప ఏడవటం మొదలుపెట్టింది. వెంటనే ఈ దైవజనుడు మనసు కరిగిపోయి, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవబాకు, ఇప్పుడు నేనేం చేయాలి, నీ కోసం ఏం చేయాలి, ఈ పుస్తకం చదవాలి అంతే కదా, నేను చదువుతానులే అని చెప్పేసి ఆ క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొని, ఒక్కసారి చదవండి అంకుల్, నా కోసం ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని చదవండి అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ చిన్న పాప వెళ్ళిన తర్వాత ఈ దైవజనుడు రూమ్లోకి వెళ్ళిపోయి ఆ క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవటం ప్రారంభించారు. ఆయన స్టార్టింగ్ చదువుతూ ఉన్నప్పుడు ఏంటిది ఇలాగుందేంటి అని చెప్పి అనిపించింది. కానీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, చదువుతూ ఉన్న తర్వాత దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంతమందిని దేవుడు బాగు చేశాడో, చనిపోయిన వ్యక్తుల్ని ఎలా తిరిగి లేపాడో, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి ఎలాగ స్వస్థత కలిగిందో, నెమ్మది లేక ఒంటరితనంతో బాధతో కుమిలిపోతూ అల్లాడుతున్నటువంటి వ్యక్తులకి నెమ్మది ఎలా దొరికిందో, ఈ వ్యక్తి ఆ క్రొత్త నిబంధనను చదివి అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకొని, ఆ విషయాన్ని తెలుసుకొని, దేవా నువ్వు ఇంత శక్తిమంతుడువా, నాకు తెలియలేదయ్యా, నాకు కూడా ఈ యొక్క కలిగిన ఈ క్షయవ్యాధి కనుక నయమైపోతే, నన్ను కూడా నువ్వు స్వస్థపరిస్తే నేను నీ పని చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, బ్రతికినంతకాలం ఈ జీవితం అంతా నీకే ఖర్చు పెడతాను అని ఆయన వెంటనే ఈ మాటల్ని చదివిన వెంటనే ప్రార్థన చేసుకుంటా ప్రభు పాదాలు పట్టుకోగానే గొప్ప
వెలుగు ఆయన రూమ్ అంతా కూడా నిండిపోయి, ఆ దైవజనుడిని దేవుడు దర్శించి, మాట్లాడి సంపూర్ణ స్వస్థతని అనుగ్రహించినట్లుగా ఆ దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఆ దైవజనుడు ఆ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందాడు. డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారు. నెమ్మది లేదు, ఒంటరితనం, కన్నీటితో బ్రతుకుతున్నాడు. అందరికీ దూరం అయిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు. తినటానికి లేదు, సంతోషంగా ఉండటానికి లేదు. బాధతో ఉన్న అతని హృదయానికి నెమ్మదిని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఏడుస్తూ ఉన్న అతనికి సంతోషాన్ని దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడంటే వాక్యం ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? నీకున్న పరిస్థితుల్ని బట్టి వేదన చెందుతూ ఉన్నావా? ఎవరు ఆదరించే వాళ్ళు లేక ఒంటరిగా మిగిలిపోయావా? అలా అయితే దేవుని వాక్యం నిన్ను ఆదరించిద్ది. దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇచ్చిద్ది. దేవుని వాక్యం నిన్ను బలపరిచిద్ది. దేవుని వాక్యం నీకు స్వస్థతనిచ్చిద్ది. దేవుని వాక్కులో అన్ని రకాల శక్తి ఉంది. అన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. ఒకసారి దేవుని వాక్యాన్ని చదవకూడదు, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వినకూడదు. పరిశుద్ధ గ్రంథం చాలా అమూల్యమైన గ్రంథం, శ్రేష్టమైన గ్రంథం. దీనిని దేవుడు మనకిచ్చాడు, మనకు అందుబాటులోనికి తెచ్చాడు. ఈ మాటల్ని చదవండి. దృష్టి పెట్టి, మనసు పెట్టి, ఆశతో చదివితే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు. నీకు ఏ మాట కావాలో, ఏ రీతిగా కావాలో ఆ రీతిగా దేవుడు నిన్ను దర్శించేటట్లుగా మాట్లాడతాడు. మా విషయంలో అనేక సార్లు దేవుడు మాట్లాడాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలందరి విషయాల్లో, దేవుడు సంఘ బిడ్డల విషయాల్లో, సేవకుల పక్షంగా అనేకమైనటువంటి రీతుల్లో దేవుడు మాట్లాడి గొప్ప కార్యాలని చేశాడు. నీ విషయంలో కూడా తప్పకుండా చేస్తాడు. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. వింటూ ఉండగా విశ్వాసం వృద్ధి చెందిద్ది. ఆ విశ్వాసమే గొప్ప కార్యాలని చూడటానికి కారణమవుతుంది. వాక్యం ద్వారా నెమ్మది కలుగుతుంది. నెమ్మది లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా? దేవుని వాక్యాన్ని చదవండి, వినండి, ధ్యానం చేయండి. దేవుని వాక్యం కోసం తపన పడండి. తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని, ముఖ్యంగా నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించి సంతోషంతో దేవుడు మనల్ని నింపుతాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాల్లోంచి మీరు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, నెమ్మదినిస్తుంది, స్వస్థతనిస్తుంది. అనేక రీతులుగా ఆశీర్వాదాలని పొందటానికి నీ మాటలు మాకు కారణమవుతాయి ప్రభువా. నువ్వు మాట్లాడితే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారయ్యా. మరణమవుతున్న వ్యక్తులు కూడా బాగైపోతారయ్యా. పాల్ యాంగ్చే గారి జీవితంలో చేసిన దేవా, ఈరోజు నీ మాటలు విని ఎంతమంది అయితే ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి విషయంలో నీ కార్యం చేయండి. ఒంటరితనం నుంచి విడుదల కావాలి, నెమ్మది సమాధానాలు కావాలి, ఐక్యత ప్రేమలు కావాలి. నీ నామంలో ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఈరోజంతా నీ కాపుదలు అనుగ్రహించి క్షేమాన్నిచ్చి వారి పని బాటల్లో తోడుగా ఉండమని వేడుకుంటూ, ప్రతి పనిని ఆశీర్వదించి ప్రభువా అంతకంతలకు వర్ధిల్ల చేయమని కోరుకుంటూ, ముందున్న రోజులన్నీ కూడా మంచి రోజులుగా చూసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని మహా గొప్ప కృప మనకి తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.